కడప జిల్లాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రానున్నారు. పెద్ద దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్కు హాజరు కానున్నారు. రామ్ చరణ్కు స్వాగతం పలికేందుకు చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది. రామ్ చరణ్ సాయంత్రం కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రాత్రి ముషాయిరా కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం అక్కడి నుండి కడప విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్కు వెళ్లనున్నారు. కడప జిల్లాకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రానున్నారు. పెద్ద దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్కు ఆయన హాజరు కానున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ చందు. ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ తేజ్ ఇవాళ కడప పర్యటనకు రానున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రామ్ చరణ్ ఇవాళ దాదాపుగా సాయంత్రం 5 గంటల సమయంలో కూడా ఏదైతే ప్రత్యేక విమానం ద్వారా కూడా ఆయన అయితే బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి కూడా కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే ఇక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పుడే కడప నగరంలో ప్రతి చోట కూడా ఫ్లెక్సీలతో కూడా పెద్ద ఎత్తున సందడి వాతావరణంగా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు అయితే కనుక ఏదైతే మొత్తంగా చూసుకుంటే ప్రధాన కుడళ్ళు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా రామ్ చరణ్ ఫ్లెక్సీలతో కూడా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మనం చూసుకోవచ్చు మత సామర్థ్యానికి ప్రతీక అయినటువంటి అమీన్ పీర్ దర్గా ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముషాయిరా కవాలి జరగనుంది. అయితే దాదాపుగా ఈ ముషాయిలీ కవాలీకి సంబంధించి ముఖ్య అతిథిగా ఇక్కడ ఒక గెస్ట్ని పిలిచే ఆనవాయితీ ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే అందులో భాగంగానే ఏదైతే ఈసారి ముషాయిరాకు సంబంధించి కూడా గ్లోబల్ స్టార్ అయినటువంటి రామ్ చరణ్ తేజ్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఇవాళ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కూడా కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఆయన పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఇప్పటికే చూసుకుంటే కనుక ఈయన ఏర్పాట్లన్నీ కూడా ఏదైతే అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడైనటువంటి రవణం స్వామినాయుడు కూడా మొత్తంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సాయంత్రం 5 గంటలకు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఏదైతే తిరుమలకు తొలి గడపైనటువంటి దేవుని గడపకు సంబంధించినటువంటి ఆలయ అర్చకులందరూ కూడా ఏదైతే రామ్ చరణ్కి అయితే కనుక ఆ వేద పండితుల ఆశీర్వాదం కూడా ఆయన అందించడం జరుగుతుంది. దాదాపుగా 1000 మంది స్కూటర్లు అలాగే ఆటోలు అలాగే పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 6 గంటల నుంచి కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఏదైతే రాత్రి 7 గంటలకు కడప అమీన్ పీర్ దర్గాలో జరిగేటువంటి ముషాయిరా ఏదైతే ఫంక్షన్ హాల్ ఉందో అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దర్గాకు చేరుకున్న తర్వాత అక్కడ ఏదైతే ఆ మత గురువుల ప్రకారం కూడా పూర్తిస్థాయిలో రామ్ చరణ్ తేజ్ కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి అమీన్ పీర్ దర్గా స్వామివారిని మొట్టమొదట కూడా అక్కడ దర్శించుకున్నారు. దాని తర్వాత కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆ దర్గా విశిష్టతను అలాగే దర్గా ఎన్ని సంవత్సరాలకు సంబంధించిన ఆ విషయతను కూడా రామ్ చరణ్కి వివరించేందుకు కూడా అక్కడ మత పెద్దలను కూడా రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక రామ్ చరణ్ పర్యటనకు సంబంధించి అయితే కనుక ఇప్పటికే చిరంజీవి అభిమానులు అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే రాత్రి 9 గంటలకు ముషాయిరా స్టార్ట్ అవుతుందో ఆ ముషాయిరా దాదాపుగా 9 నుంచి దాదాపుగా అర్ధరాత్రి వరకు జరుగుతుంది. అయితే రామ్ చరణ్ మటుకు దాదాపుగా 10:30, 11 గంటల వరకు మాత్రమే ఈ ముషాయిరాలో అయితే కనుక ఆయన కూర్చో ఉన్నారు. దాని తర్వాత కూడా 10 గంటల ప్రాంతంలో కూడా ఆయన కడప విమానాశ్రయానికి చేరుకొని ఆయన మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రత్యేక విమానం ద్వారా కూడా మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడి నుంచి కూడా ఆయన తన నివాసానికి వెళ్ళున్నారు. అయితే ఈ మొత్తం ప్రక్రియను చూసుకుంటే కనుక ఇప్పుడే ఆయన పర్యటనకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున అయితే కనుక అభిమానులు కార్యకర్తలు ఏర్పాటు చేశారని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.